మొదటి కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, చదవరు. మొదటి కొరింథీ రాసిన పత్రిక కొత్త నిబంధన తక్కువ తీయాలి. 1వ అధ్యాయము 17వ వచనం. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు, కానీ క్రీస్తు యొక్క సిలువను వ్యర్థము కాకున్నట్లు చదవాలి. 17వ వచనం లేదా 18వ వచనం ఒకసారి చదువు. అక్కడే మొదటి కొరింథీ రాసిన పత్రిక 1:18 ఒకసారి. సిలువను గురించే వార్త నశించు వారికి వెరితనముగా కానీ రక్షింపబడిన మనకు దేవుని శక్తి. దేవుని స్తోత్రం. చాలు చూడండి, సిలువను గురించిన వార్త నశించుచున్న వారికంట వెర్రితనంగా ఉంది, అయితే రక్షింపబడిన మనకు దేవుని శక్తి. ఈ మాటని అట్లా పెట్టి పక్కన పెడదాం. అయితే ఇప్పుడు అంశంలో కూడా కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాము. మత్తయి సువార్త తీయండి ఒకసారి అందరూ కూడా. 24వ అధ్యాయాన్ని అండర్లైన్ చేసి పెట్టండి. 24వ అధ్యాయము. ఈ మాటని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ అధ్యాయాన్ని మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క రాకడ చాలా సమీపంలో ఉంది. దేవుని రాజ్యము చాలా సమీపంలో ఉంది. చాలా మందికి ఎలా ఉందంటే, దేవుడి రాకడ సమీపంలో ఉంది, మీరు మారుమనసు పొందండి. దేవుడి రాకడ సమీపంలో ఉంది, మీరు రక్షించబడండి. దేవుని రాకడ సమీపంలో ఉంది, మీరు త్వరగా ప్రభు వైపు తిరగండి. దేవుని రాకడ సమీపంలో ఉంది, త్వరగా మీరు రక్షణలోకి రండి. అంటే చాలా మందికి ఎలా కనపడుతూ ఉందంటే, వెర్రితనంగాను, నవ్వులాట్లుగాను, శత్రుగాను. అరే, ఎప్పుడు చెప్పే మాటలే ఈరోజు కూడా చెప్తున్నారు, ఎప్పుడు విన్న మాటే వింటున్నాను, ఎన్నోసార్లు ఈ పాఠాన్ని విన్నాను అని ఎగతాళి చేసేవాళ్ళు, ఎక్కిరించేవాళ్ళు, కేలు చేసేవాళ్ళు లేకపోలేదు. అయితే ఈ రాత్రికాల సమయమున నిశ్చయముగా ఆయన రావటము చూసి రొమ్ములు బాదుకోవటం మీరు ఎప్పుడో చూశారు. అది త్వరగా చూడబోతున్నారు. యేసు ప్రభు రావటం చూసి రొమ్ములు బాదుకొని ప్రలాపించి ఏడ్చే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. త్వరలో ఆ పరిస్థితి రాబోతూ ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము మనం 29వ వచనాన్ని కనుక అక్కడ మనం చదివినట్టయితే, లేదా 30వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్టయితే, అప్పుడు దేవుని కుమారుణ్ణి నోచునగా ఆకాశమందున కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహాప్రభావముతోను ఆకాశ మేఘారుహుడై, చెప్పాలి ఏంటంట, ఆకాశ మేఘారుహుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న సకల గోత్రం గల వారు రొమ్ము కొట్టుకుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చేస్తారంట? సకల గోత్రం కలిగిన వారు. ఎన్ని గోత్రాలు అయితే భూమి మీద ఉన్నాయో, ఎన్ని గోత్రాల జనాలు అయితే భూమి మీద ఉన్నారో, ఎంతమంది అయితే భూమి మీద ఉన్నారో, ఎందరైతే భూమి మీద ఉన్నారో, వీరందరంట రొమ్ములు కొట్టుకొని ప్రలాపించి ఏడుస్తారంట. ఎందుకని అంటే, వాళ్ళు ప్రలాపించి రొమ్ములు బాదుకొని ఏడవడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు దేవుని సువార్త ప్రకటించబడుతున్నా, దేవుని వాక్యం ప్రకటించబడుతున్నా చెప్పాలి, వినపడినట్టుగా ఉండేవాళ్ళు లేకపోలేదు, తెలిసి తెలియనట్టుగా ఉండి నటించే వాళ్ళు లేకపోలేదు. ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు గినక మనము సరి చేసుకోకపోతే, ఇప్పుడు గినక దేవుడి కాడికి రాకపోతే, ఇప్పుడు వచ్చి గినక మారుమనసు పొందకపోతే, ఇప్పుడు వచ్చి మన పాపాలన్నీ వదిలిపెట్టకపోతే, ఇప్పుడు గినక మనం స్టడీ చేసుకుని ప్రభు కోసం నిలబడకపోతే, రేపు దేవుడు వచ్చేటప్పుడు, లేదా దేవుడు దిగి వచ్చినాక, లేదంటే నలుదిశలో ఒకేసారి దేవుని రాజ్యం వచ్చిన తర్వాత అంటే ఇక అప్పుడు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత ప్రలాపించినా, ఎంత రొమ్ములు బాదుకున్నా ఎటువంటి ప్రయోజనము ఉండదు. నేను ఫస్ట్ ఒక మాట చదివించాను. నశించిపోయేవాడికి లేదా నశించిపోయే మనుషులందరికీ కూడా వెర్రితనంగా కనపడుతుందంట దేవుని సువార్త. దేవుని వార్త, దేవుని మాట
బెరుతరంగా కనపడుతుంది, చాతగనితనంగా కనపడుతుంది, ఏముందులని కనపడుతుంది, ఆఫ్రాల్ గా కనపడుతుంది. ఇంకొక చనిపోయిన తర్వాత మరొక లోకం ఉందని అనుకుంటున్నారు. ఉంది మరొక లోకం, రెండు ఉన్నాయి. ఒకటి పరలోకం, రెండు పాతాళ లోకం. రెండు సిద్ధంగా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం స్వచ్ఛంగా చెప్తుంది. నిశ్చయంగా ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్న మనము, శబ్దం ద్వారా వింటున్న వారు గమనించాల్సిన విషయము, దేవుడు త్వరగా రాబోతున్నాడు. బ్రతుకులు మారకపోతే చెప్పాలి ఏమైంది, ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి మనకున్న ఏ పాపం అయితే మనలో ఉందో, ఏ పాప విషయం అయితే మనలో ఉందో నిశ్చయముగా పోయి ఆ పాతాలను ఎక్కడికైతే తీసుకుంటే అక్కడికి కూర్చోగా వచ్చింది. ఈరోజు చాలా మంది ఎలాగున్నారంటే దేవుని వాక్యము నిర్లక్ష్యం, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సువార్త మన ప్రాంతానికి వచ్చింది, దేవుని వాక్యం మన ప్రాంతంలో వినపడుతుంది. మన ప్రాంతంలో వినపడుతున్నప్పుడు, మన ప్రాంతంలో దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఏమంటే నిశ్చయముగా మన ప్రాంతంలో ఉన్న వారందరూ కదిలి ఎక్కడికి రావాలి. అందరూ అనుకుంటారు ఇది ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం, ఎప్పటి నుంచో మేము వింటున్నాం, ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. అవును, ఎప్పటి నుంచో జరుగుతుంది. ఇంకొక 7 సంవత్సరాలు ఆగండి, కరెక్ట్గా 7 సంవత్సరాలు ఆగండి. ఉంటుంది ఒక్కొక్కరి పరిస్థితి. భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, భయంకరమైన శ్రమ రాబోతూ ఉన్నాయి, భయంకరమైన ఇబ్బందులు రాబోతూ ఉన్నాయి, భయంకరమైన కష్టాలు రాబోతూ ఉన్నాయి. 7 సంవత్సరాలు ఆగండి. 7 సంవత్సరాలు ఆగితే తెలుస్తుంది. కానీ ఈరోజు మనుషుడు ఏం ఆలోచిస్తున్నాడంటే దేవుని సువార్తను కేవలం ఆఫ్టర్ ఆల్ దేవుని సువార్తను తీసి పక్కన పెడుతున్నాడు. వెళ్ళాం, విన్నాం, వచ్చాం, ఏం నేర్చుకున్నారంటే ఏమీ లేదు. ఉదయం చెప్పిన వాక్యం సాయంత్రం చెప్పరా అంటే చెప్పలేడు, లేదా సాయంత్రం చెప్పిన వాక్యం తెల్లారి పొద్దునే రాత్రి ఏం చెప్పామో చెప్పండి అంటే చెప్పలేము. అయితే స్టోర్ చేసుకోవాల్సిన విషయాలేమో స్టోర్ చేసుకోవట్లేదు, అనవసరమైన విషయాలేమో స్టోర్ చేసుకుంటున్నాం. మనం ఏ విషయాలు జ్ఞాపకంలో ఉంచుకోవాలి, ఏ విషయంలో మనం నాటపడాలి, ఏ విషయంలో మనం లోపల స్టాక్ చేసుకోవాలి అంటే దేవుని వాక్యము సంపూర్ణంగా మనం నింపుకోవాలి. ఎందుకంటే బైబిల్ తెరిచి చూసే రోజులు ఇక ఉండవు, బైబిల్ పట్టుకొని తిరిగే రోజులు ఇంకొండవు, బైబిల్ సంపూర్ణంగా ప్రకటించే రోజులు ఇంకొండవు. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ గడియలు రాబోతున్నాయి, ఆ శ్రమ రాబోతుంది, ఆ ఇబ్బంది రాబోతుంది. అందుకని సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి, సమయం ఉండగానే దేవుని వాక్యం వినాలి, సమయం ఉండగానే నీ జీవితాన్ని మార్చుకోవాలి, సమయం ఉండగానే సంపూర్ణంగా నువ్వు దేవుడి కాడికి రావాలి. కానీ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారు సార్, చాలా భయంకరంగా ఉన్నారు. ఓ పక్క సువార్త జరుగుతూనే ఉంది, ఒక పక్క వాక్యం వినపడుతూనే ఉంది. చెప్పాలి జనరల్గా వెళ్ళిపోతున్నారు, జనరల్గా ఉండిపోతున్నారు, నార్మల్గా ఉండిపోతున్నారు. అయితే రేపు మాత్రం ఖచ్చితంగా లెక్క ఉంది. దేవుని రాకడికి చాలా విషయాలు ఉన్నాయి, గుర్తులు 1, 2 కాదు, చాలా విషయాలు గుర్తులు ఉన్నాయి. నేను మరొక గుర్తును కూడా మీకు చూపించాలనుకుంటున్నాను. చూద్దాం ఒకసారి. అదే మత్తయి సువార్త 24వ అధ్యాయము మనము 13వ వచనాన్ని ఒకసారి కనుక చూసినట్టయితే, అంతము వరకు సహించువాడే వాడు రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షాత్మై లోకమంతటయు ప్రకటింపబడినప్పుడు అటు తర్వాత అంతము వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్పిన, కొండల్లో కూడా వెళ్తుంది స్వార్థ, లోయల్లో ఉన్నవారి కాడికి వెళ్తుంది, కొండల్లో ఉన్నవారి కాడికి వెళ్తుంది, అడవుల్లో ఉన్నవారి కాడికి వెళ్తుంది. మీరు ఎంత ప్రమాదంలో ఉన్నారు తెలుసా? చాలా మందికి అర్థం కావట్లేదు, సువార్త వెళ్ళట్లేదు అనుకుంటున్నారు. సువార్త అందిన ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. నాకు తెలిసి ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే సువార్త అందలేదో, ఏ ప్లేస్లో అయితే సువార్త అందలేదో, ఆ 7 సంవత్సరాల్లో ఆ ప్లేసులకు సువార్త చేరుతుంది. ఆ ప్లేసులో కనుక సువార్త చేరిందంటే 7 సంవత్సరాల్లో ఆ ప్లేసులో కనుక సువార్త చేరిందంటే వెంటనే అంతము ప్రారంభం అవుతుంది. చెప్పాలి, వెంటనే అంతము ప్రారంభం అవుతుంది. 7 సంవత్సరాలు మీరు చూస్తారు. ఈ 7 సంవత్సరాల్లో జరగబోయే వింతలు, జరగబోయే ఆశ్చర్యాలు, జరగబోయే సూచక్రియలు, వీటన్నిటిని మీరు చూడబోతా ఉన్నారు. కాబట్టి దయచేసి నేను మళ్ళీ చెప్తున్నాను,
దేవుని స్వార్థని నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మన వారు ఎందరైతే ఉన్నారో వారందరూ దేవుడి కాడికి నడిపించాలి. మన వారు ఎందరైతే ఉన్నారో వారందరూ దేవుడి కాడికి తోడుకొని రావాలి. సమయం తీసుకొని రావాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం కన్నీరు కాచాలి. దేవుడు ప్రలాపించి ఏడవాలి. వారిని కూడా నాతో పాటు నీ సన్నిధికి నడిపించు ప్రభు అని చెప్పి అడగాలి మనం. అయితే అడగకుండా కనుక మనం మౌనంగా ఉన్నామంటే దాన్ని బట్టి కూడా రేపు దేవుడికి నువ్వు లెక్క చెప్పాల్సి వస్తుంది. బహుశా నేను మీ అందరినీ ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ఒకలా రాజ్య సువార్త జరిగితే పరిస్థితి ఏంటి? ఈ రాత్రి కాల సమయంలోనే రాత్రికి రాత్రే రాజ్య సువార్త జరిగితే పరిస్థితి ఏంటి? అంతం ఏమంట వచ్చినా రాదా? వాక్య ప్రకారంగా వెంటనే ప్రారంభించబడుతుంది. అందుకనే దేవుని వాక్యము ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యము చేయకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 10 నిమిషాలు ఒకసారి ఖర్చు కాబట్టి